బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. థాయిలాండ్ ఇంకా కాంబోడియా మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే సరిహద్దుకు సంబంధించి కూడా వివాదం చెలరేగడంతో రెండు దేశాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అయితే రెండు దేశాల మధ్య సరిహద్దుకు సంబంధించి బార్డర్కి సంబంధించి చాలా రోజుల నుంచి వివాదం కొనసాగుతుంది. సో దీంతో కంబోడియాలోని ప్రసాద్ తాయ్ మయోన్ తామ్ ఆ ప్రదేశంలో కూడా థాయిలాండ్ దాడికి దిగింది. సో దీంతో అక్కడ ఆలయ సమీపంలో కూడా ఒక ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. అయితే మొత్తం 6 ప్రాంతాల్లో రెండు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పరస్పరం కాల్పులతో రెండు దేశాల మధ్య సరిహద్దుల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఫైటర్ జెట్లను థాయిలాండ్ రంగంలోకి దింపింది. ఇక రాకెట్లతో కాంబోడియా దాడులకు తెగబడుతోంది. సాధారణ ప్రజలే టార్గెట్గా కాంబోడియా థాయిలాండ్ పైన దాడి చేస్తుంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటి వరకు 20 మంది థాయ్ ప్రజలు చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. అయితే మొదట థాయిలాండ్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ కూడా కాంబోడియా ఆరోపిస్తుంది. ఇదే నేపథ్యంలో తమ ఆత్మరక్షణలో భాగంగా తాము కూడా దాడి చేశామంటూ కూడా కాంబోడియా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆత్మరక్షణ కోసమే ప్రతి దాడులు చేస్తున్నామంటున్నారు కాంబోడియా అధికారులు. సో రెండు దేశాల మధ్య థాయిలాండ్ ఇంకా కాంబోడియా సరిహద్దుల వెంట యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో పలు దేశాల మధ్య యుద్ధం కనిపిస్తోంది. అటు రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య గత 2 సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతోంది. అయితే రీసెంట్గా భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం నెలకొంది. ఇక ఇరాన్, అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ పరస్పరంగా దాడులు చేసుకున్నాయి. ఇక మరొకసారి రెండు దేశాలు థాయిలాండ్ ఇంకా కాంబోడియా రెండు దేశాల మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సరిహద్దు విషయానికి సంబంధించి గత కొద్ది రోజులుగా థాయిలాండ్ ఇంకా కాంబోడియా మధ్య వివాదం కొనసాగుతుంది. దీంతో ఆ వివాదం కాస్త యుద్ధానికి దారితీసింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన కాంబోడియా రాకెట్లతో థాయిలాండ్ పైన ఏ రకంగా దాడి చేస్తుందో ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఆత్మరక్షణలో భాగంగా మేము థాయిలాండ్ పైన దాడి చేస్తున్నామంటూ కూడా కాంబోడియా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాకెట్లతో మిసైల్స్తో కాంబోడియా విరుచుకుపడుతోంది. దీంతో ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. కాంబోడియా చేస్తున్న దాడులకు గాను ఇప్పటికే థాయిలాండ్లో 20 మంది చనిపోయారు. అయితే ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. Mình lại chết các bà luôn. Bà tên mà thấy sao rồi. Ôi lại chết các bà luôn mình. Lại chết các bà luôn. Bà tên mà thấy sao. Thắng. Thắng này.
ลงหน้าโรงพยาบาลเลย థాయిలాండ్ కాంబోడియా మధ్య ఉన్న సరిహద్దు వివాదం తాజాగా పరస్పర దాడులకు దారితీసింది. ఇరు దేశాల మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దులో 1907లో ఫ్రెంచ్ వలస పాలన సమయంలో రూపొందించిన మ్యాప్ల కారణంగా అస్పష్టమైన సరిహద్దు గీతలు వల్ల దీర్ఘకాల వివాదం కొనసాగుతుంది. ఈ వివాదం ముఖ్యంగా ప్రసత్ ముయోన్ థోమ్ అదేవిధంగా ప్రేహ్ విహేర్ వంటి పురాతన ఆలయాల చుట్టూ కేంద్రీకృతమై ఉండగా తాజాగా ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు చేసుకున్నాయి. అయితే సురిన్ ప్రావిన్స్, ఓడార్ మిచిన్ ప్రావిన్స్ అదేవిధంగా ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రసత్ మొయోన్ థోమ్ ఆలయం సమీపంలో ఈ ఉదయం మార్నింగ్ పూట రెండు దేశాల మధ్య సైనికులు భారీ కాల్పులకు దిగారు. అయితే కాల్పుల్లో ఇప్పటికే రెండు దేశాలు ఒకరిపైన ఒకరు భీకర దాడులు కూడా చేసుకున్నాయి. ఇదే నేపథ్యంలో కాంబోడియా థాయిలాండ్ పైన మిసైల్స్తో రాకెట్లతో కూడా దాడికి దిగింది. థాయిలాండ్ సైన్యం కాంబోడియా డ్రోన్ను గుర్తించిన తర్వాత ఆరుగురు భారీ ఆయుధాలతో కూడిన కాంబోడియన్ సైనికులను థాయ్ సైనిక స్థావరం వైపు వచ్చారని కాంబోడియన్ దళాలు మొదట కాల్పులు జరిపాయని ఆరోపిస్తున్నాయి. ఇక కాంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాలి సొచీతా థాయ్ సైనికులు తమ సరిహద్దుల్లోకి చొరబడ్డారని ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పేర్కొన్నారు. అయితే థాయిలాండ్కు చెందిన 6 F-16 ఫైటర్ జెట్లను సిద్ధం చేసి ఒక జెట్ కాంబోడియాలోని సైనిక లక్ష్యాన్ని ధ్వంసం చేసిందని కాంబోడియన్ సైన్యం B-121 రాకెట్లు ఇతర ఆయుధాలను ఉపయోగించిందని థాయ్ సైన్యం ఆరోపించింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా దాడులకు సంబంధించిన విజువల్స్ వైరల్గా మారాయి. దీంతో రెండు దేశాల మధ్య ప్రజెంట్ ప్రత్యక్షంగా యుద్ధం ప్రారంభమైందంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సో అక్కడ ఆ దాడికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే రెండు దేశాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్న తర్వాత కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన శబ్దాలు వినిపించాయి. ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై వాళ్ళు ఒక సురక్షితమైన ప్రాంతాలకు కూడా పారిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే అటు కాంబోడియా రాకెట్ లాంచర్లతో థాయిలాండ్ పైన దాడి చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే రెండు దేశాల మధ్య సరిహద్దుకు సంబంధించి వివాదం రాజుకుంది. గత కొద్ది కాలం నుంచి రెండు దేశాల మధ్య వివాదం నెలకొంది. అయితే ఆ వివాదం కాస్త ప్రజెంట్ యుద్ధానికి దారితీసింది. దీంతో అటు థాయిలాండ్ ఏమో మొదట కాంబోడియాకి చెందిన సైనికులు మా పైన దాడి చేశారని చెప్తుంటే కాంబోడియా అధికారులు మాత్రం థాయిలాండ్ సైనికులు కాంబోడియా పైన దాడి చేశారు, దీని కారణంగానే ఆత్మరక్షణలో భాగంగా మేము కూడా దాడి చేశామంటూ కూడా కాంబోడియాకి సంబంధించిన సైనిక అధికారులు కూడా చెప్పారు. సైనికులు ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటున్న సమయంలో వాళ్ళు ఒక ప్రదేశంలో ఉండి అక్కడ పరస్పరంగా దాడి చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అయితే ప్రజెంట్ 1907 నుంచి ఈ వివాదం జరుగుతుంది. అయితే రీసెంట్గా రెండు దేశాలు ఒకరిపైన ఒకరు దాడులకు దిగాయి. సో దీంతో అది కాస్త యుద్ధానికి దారితీసింది.ลงหน้าโรงพยาบาลเลย The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.